హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరికీ కూడా, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక బాధాకరమైన న్యూస్ను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాధ కలిగించేది. కొత్త మెడికల్ కళాశాలలపై విద్యార్థులందరూ ఎంతోమంది ఆశలు పెట్టుకుని ఉంటారు. గత సంవత్సరం 700 సీట్లు విద్యార్థులు కోల్పోవలసి వచ్చింది. 2024 విద్యా సంవత్సరంలో కొత్త మెడికల్ కళాశాలలు రాకపోయేటప్పటికీ 700 సీట్లు విద్యార్థులు నష్టపోయారు. తద్వారా కట్ ఆఫ్ ఏ విధంగా పెరిగిందో 600 మార్కులకు ఓపెన్ కేటగిరీలో సీటు వచ్చే పరిస్థితి లేదు. 560 మార్కులు దాటినా కానీ బీసీ కేటగిరీలో సీటు వచ్చే పరిస్థితి లేదు. 500 మార్కులు వచ్చినా ఎస్సీ కేటగిరీలో సీటు వచ్చే పరిస్థితి లేదు. 470 మార్కులు వచ్చినా ఎస్టీ కేటగిరీలో సీటు వచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం పోటీ పడే విద్యార్థులు, మెరిట్ విద్యార్థులు ఎక్కువగా ఉండటం, అందుబాటులో సీట్లు తక్కువగా ఉండటం, మెడికల్ కళాశాలల సీట్లు తక్కువగా ఉండటం వల్ల గత ప్రభుత్వం 700 సీట్లు కోల్పోయాము. ఈ సంవత్సరమైనా మనకి మెడికల్ కళాశాలలు ఓపెన్ అవుతాయి, విద్యార్థులకు అందుబాటులో దాదాపు కూడా 2450 సీట్లు అందుబాటులోకి వస్తాయి అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుని ఉంటారు. ఎందుకంటే కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణం పులివెందుల, మదనపల్లి, ఆదోని మరియు మార్కాపురంలో దాదాపు కూడా మెడికల్ కళాశాలల నిర్మాణం పూర్తయిపోయింది. క్లాసులు కూడా అక్కడ స్టార్ట్ చేయొచ్చు. గదుల నిర్మాణం, ల్యాబుల నిర్మాణం దాదాపు పూర్తయింది. కానీ ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలలను సేఫ్ క్లోజ్ చేయడానికి ఎంఎస్ఐడి ఎండి అధ్యక్షతన 6 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి రన్నింగ్లో ఉన్న మెడికల్ కళాశాలల నిర్మాణాలని ఇమ్మీడియట్లీ వాటిని కాపాడేందుకు నిర్మాణాలు ఆపేసి పీపీపీ విధానంలో ప్రైవేటు కళాశాలలకు అప్పగించేంత వరకు ఆ బిల్డింగులను సేఫ్గా ఉంచేందుకు 6 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. నిన్న గురువారం ఉత్తర్వులు రెడీ చేయడం జరిగింది. 2025-26 విద్యా సంవత్సరానికి ఎన్ఎంసికి కొత్త మెడికల్ కళాశాలలో అప్లై చేసుకునేందుకు మన కూటమి ప్రభుత్వం తిరస్కరించింది. ఈ 2025-26 సంవత్సరంలో కొత్త మెడికల్ కళాశాలలు ఇక రావు, ఇక ఉండవు. ఇది క్లియర్ కట్గా ప్రతి విద్యార్థికి కూడా తెలియజేస్తున్నాను. నిన్న గురువారం ఇచ్చిన ఉత్తర్వులు ఆల్రెడీ ఈ రన్నింగ్లో ఉన్న కొత్త మెడికల్ కళాశాలలు వాటిని అట్లే ఆపేసి ఆ నిర్మాణాలు పాడు కాకుండా వాటిని జాగ్రత్తగా చూసుకోండి. పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు, ప్రైవేటు యాజమాన్యాలకు ఈ బిల్డింగ్లు అప్పజెప్పేంత వరకు వాటిని సేఫ్గా చూసుకోవాలని 6 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఎంఎస్ఐడి అధ్యక్షతన ఈ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇక కొత్త మెడికల్ కళాశాలల ప్రస్తావన లేనే లేదు. ఈ సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరానికి పిడుగురాళ్ళ, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం ఈ 7 మెడికల్ కళాశాలలు రావాలి. 1050 సీట్లు అందుబాటులోకి రావాలి. గత సంవత్సరం 700 సీట్లు మదనపల్లి, పులివెందుల, మార్కాపురం, ఆదోని ఈ 4 మెడికల్ కళాశాలల్లో 700 సీట్లు అందుబాటులోకి రావాలి. ఆల్రెడీ మనకి మన్యం ప్రాంతంలో, పార్వతీపురంలో మన్యం ప్రాంతంలో మనకు ఆల్రెడీ ఒక కళాశాల ఓపెన్ చేశారు కాబట్టి దాంట్లో 50 సీట్లు మాత్రమే ఇచ్చారు. 100 సీట్లు కోల్పోవలసి వచ్చింది. అంటే దాదాపు గత సంవత్సరం 700 సీట్లు, ఈ సంవత్సరం 1050 సీట్లు 7 మెడికల్ కళాశాలలకి, మొత్తం 2450 సీట్లు విద్యార్థులు ఈ సంవత్సరం నష్టపోతున్నారు. 2450 సీట్లు విద్యార్థులు ఈ సంవత్సరం నష్టపోతున్నారు. కొత్త మెడికల్ కళాశాలలకు ఎన్ఎంసికి కూడా దరఖాస్తు ఈ ప్రభుత్వం చేసుకోలేదు అని
ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎన్ఎంసీకి నవంబర్ డిసెంబర్ నెలలోనే ఎన్ఎంసీకి అప్లై చేసుకోవాలి కొత్త మెడికల్ కళాశాలల కోసం. ఎన్ఎంసీకి కూడా కొత్త మెడికల్ కళాశాలలకు ఈ సంవత్సరం కూడా అప్లై చేసుకునేది లేదు అని క్లియర్ కట్గా నిన్న ఇచ్చిన ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసేసింది. కొత్త మెడికల్ కళాశాలలు ఈ సంవత్సరం రావు. పీపీపీ విధానంలో నిర్మాణాల్లో ఉన్న బిల్డింగులను సేఫ్గా అట్లే ఉంచి వాటిని పీపీపీ విధానంలో కొత్త యాజమాన్యాలు ఎవరైతే టెండర్ తీసుకుంటారో వాళ్ళకి అప్పగించేందుకు 6 సభ్యులతో ఆ రన్నింగ్లో ఉన్న భవనాలను, ఆల్రెడీ పూర్తయిపోయిన భవనాలను సేఫ్గా చూసుకునేందుకు కమిటీ వేసింది. అంటే కొత్త వైద్య కళాశాలలకు సేఫ్ క్లోజ్ కమిటీ అన్నమాట అది. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. మదనపల్లి, పులివెందల, ఆదోని, మార్కాపురం ఆల్రెడీ పూర్తిగా గదులు, ల్యాబులు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. గత సంవత్సరం పులివెందల పర్మిషన్ వచ్చినప్పటికీ దాన్ని తిరస్కరించి వెనక్కి పంపేశారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా అవి ఓపెన్ అవుతూ వాటితో పాటు 1050 సీట్లకు పిడుగురాళ్ళ, బాపట్ల, పాలకొల్లు, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుగొండ మరియు అమలాపురం ఈ 7 మెడికల్ కళాశాలలు ఓపెన్ కావాల్సి ఉంది. అందులో పార్వతీపురం మెడికల్ కళాశాలను తాత్కాలికంగా రద్దు చేసేశారు. ఉత్తర్వులు కూడా నిన్న జారీ చేశారు. తాత్కాలికంగా ఆ పార్వతీపురం మెడికల్ కళాశాలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి కొత్త కళాశాలల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేయటం లేదు అని కూడా కూటమి ప్రభుత్వం నిన్న వెల్లడించేసింది. కాబట్టి ఈ సంవత్సరం కొత్త మెడికల్ కళాశాలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక రావు, ఇక లేవు అని ఈ వీడియో ద్వారా ప్రతి విద్యార్థికి కూడా తెలియజేస్తూ, బాధతో ప్రభుత్వం చేస్తున్న పనికి మనం ఎంతో బాధపడాల్సిన విషయం. బాధతో మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నాను. ఇది నిజం. నిన్న గురువారం 6 సభ్యులతో కలిపిన ఒక కమిటీని ఎంఎస్ఐడి ఎండి అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. కొత్త సేఫ్ క్లోజ్కి కొత్త వైద్య కళాశాలలకు 6 సభ్యులతో ఆ కమిటీలు కొత్త మెడికల్ కళాశాలలకు కూడా దరఖాస్తు చేసుకోవటం లేదని కూడా కూటమి ప్రభుత్వం వెల్లడించింది. కాబట్టి ఈ సంవత్సరం అయితే కొత్త మెడికల్ కళాశాలలు రావు. ఉన్న 4000 సీట్లతో కన్వీనర్ కోటాలు ఉన్న 4000 సీట్లు ఉండేది కన్వీనర్ కోటాలు. కాబట్టి ఈ 4000 సీట్లనే ఈ సంవత్సరం విద్యార్థులు పంచుకోవాల్సి ఉంటుంది. మరి దీన్ని బట్టి కట్ ఆఫ్ ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో 620 మార్కుల వరకు కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓపెన్ కేటగిరీలోనే ఒక ప్రైవేట్ కళాశాలల్లో సీటు సంపాదించాలన్నా కానీ 620 మార్కులు నార్త్ ఇండియాలో విద్యార్థుల వలె మన సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో సీట్ల కోసం విద్యార్థులు బాధపడాల్సిన సమయం ఆసన్నమైంది అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై హింద్.